హాయ్ హలో ఫ్రెండ్స్. ఏంటి ఈరోజు నా ఫేస్ అంతా డల్‌గా ఉంది. ఏంటా అర్థం కావడం లేదు. అయితే ఈ జిడ్డుగా ఉన్న మొహాన్ని మళ్ళీ కాంతివంతంగా చేసుకోవడానికి ఏంటి అనేసి ఆలోచించాను. ఒక్క క్షణంలోనికి నాకు ఆలోచన వచ్చేసింది. నా అందమైన మొహానికైతే ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే పెట్టేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్, నేను డైలీగా వాడుకునే ఫేస్ ప్యాక్ అనమాట. ఇంకేంటి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోనైతే షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలి. షుగర్ని కాదు, షుగర్ పౌడర్ని మీరు ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడాలి. ఇలా షుగర్ పౌడర్ ఒక స్పూన్తో తీసుకొని నెక్స్ట్ వచ్చి పాండ్స్ పౌడర్, మీరు ఫేస్కి డైలీగా వాడుకునే పాండ్స్ పౌడర్ అండి. ఈ పాండ్స్ పౌడర్లో ఇంత సీక్రెట్ ఉందని నాకు అస్సలు తెలియదు. అంత మంచిగా పనిచేస్తుంది అనమాట మీ ఫేస్కి పెట్టగానే. నెక్స్ట్ ఇలా నేను ఒక స్పూనుడు షుగర్ పౌడర్ తీసుకొని ఒక స్పూనుడు పాండ్స్ పౌడర్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా వచ్చి ఏంటంటే కాఫీ పౌడర్. ఈ కాఫీ పౌడర్ని కూడా ఒక ప్యాకెట్ తీసుకొని ఒక స్పూనుడు కాఫీ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్పూన్తో నీట్గా మొత్తం కలుపుకోవాలి. లేదంటే కాఫీ పొడి అనేది మీకు తెలిసిందే కదండి, బయటను పెట్టగానే గట్టిగా అయిపోద్ది, గాలి పారిపోతే గట్టిగా అయిపోద్ది కదా. అందుకని వెంటనే మీరు ఇందులో వేయగానే కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు వీటిలన్నిటిని మిక్స్ చేయడానికైతే కొంచెం పచ్చిపాలనైతే వేసుకొని కలుపుకోవాలి. పచ్చిపాలు కాదండి, మరిగిన పాలు ఉన్నా పర్వాలేదు. పచ్చిపాలు అన్నది మీ ఫేస్కి వాడగానే మీ ఫేస్ అనేది కాంతివంతంగా ఉండి మీ ఫేస్ పైన ఉన్న మురికిని తేమని రిమూవ్ చేయడానికి అయితే పచ్చిపాలు మంచిగా పనిచేస్తాయండి. నెక్స్ట్ ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్గా ఈ పౌడరు అలానే షుగర్ పౌడరు నెక్స్ట్ కాఫీ పొడి, ఇవి మూడు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఓకేనా? ఇలా కలిపిన తర్వాత మీరు చూసారా, ఈ కలర్లో అయితే వచ్చింది మనకి. మా కాఫీ పొడి అనేది మీ ఫేస్కి ఎంతో మంచిగా పనిచేస్తుంది. మీ ఫేస్ పైన ఉన్న డార్క్ పార్ట్స్ని అలానే మొటిమల్ని మచ్చల్ని తొలగించి మీ ఫేస్ పైన ఉన్న ముడతలు తగ్గించడానికి, మీ ఫేస్ అనేది ఎప్పుడు కాంతివంతంగా యవ్వనంగా ఉండడానికైతే కాఫీ పొడి అయితే మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి పాండ్స్ పౌడర్ కూడా చెప్పవసరం లేదండి. పాండ్స్ పౌడర్ అనేది మీ ఫేస్కి పైన వాటగానే మీ స్కిన్ అనేది బద్దలవ్వకుండా ఉంటుంది, మృదుత్వంగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఫేస్ ప్యాక్లో కొంచెం ఒక 5 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఎందుకక్క కోకోనట్ ఆయిల్ వేసావు అనేసి డౌట్ వస్తుందా? కోకోనట్ ఆయిల్ అనేది మన ఫేస్కి అప్లై చేయగానే మన ఫేస్ పైన ఉన్న డార్క్ పార్ట్స్ని తొలగిస్తుంది. మన ఫేస్ అనేది కాంతివంతంగా యవ్వనంగా ఉండడానికి అలానే మన ఫేస్ పైన ఉన్న ముడతలను తగ్గించడానికి అయితే కోకోనట్ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి లెమన్ జ్యూస్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయగానే ఒక మంచి కలర్ అయితే వస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్కి. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది అలాగే ఒక 5 నిమిషాలు కూడా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆయిల్ అలానే లెమన్ జ్యూస్ పూర్తిగా ఈ ఫేస్ ప్యాక్లో కలిసిపోయినంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. మనకు చూసారా, ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చింది చూసారా. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు వారానికి 3 టైమ్స్ అయినా లేదు అంటే 2 టైమ్స్ అయినా వాడుకుంటే మీ ఫేస్ అనేది కాంతివంతంగా యవ్వనంగా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది. మీరు నమ్మరు, ఈ ఫేస్ ప్యాక్ వాడితే మీరే నమ్ముతారు. అప్పుడు నాకు వీడియో చూసి కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్, ఇలా ఫేస్ ప్యాక్ని అయితే నేను రెడీ చేస్తాను. మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి పెట్టగానే మీ ఫేస్ అనేది సబ్బుతోనైనా లేదంటే రోజు వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి, లేదంటే మిల్క్తోనైనా మీరు ఫేస్ని అనేది క్లీన్ చేసుకున్న తర్వాతని ఈ ఫేస్ ప్యాక్ని అనేది మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ పైన మినిమం గంట సేపు అయినా ఆరాలి. మీరు పావుగంట సేపు కూడా ఆరుతూ ఉన్నప్పుడు మీరు వేలతో మీరు స్క్రబ్ లాగా చేస్తూ ఉండాలి. మీరు ఫేస్ పైన స్క్రబ్ లాగా చేసినప్పుడు మీ స్కిన్ అనేది కిందకి లాగకుండా పైకి రుద్దుతూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదేవిధంగా మీరు ఫేస్ పైన రుద్దినప్పుడు జస్ట్ నెమ్మదిగా రుద్దుకోండి, ఫాస్ట్గా రుద్దుకోవద్దు. ఎందుకంటే ఫేస్ పైన ఉన్న స్కిన్ అనేది చాలా మృదుత్వంగా ఉంటుంది కాబట్టి మనం నెమ్మదిగా రుద్దుతూ ఉండాలి. కాలేజీలకి అలానే డ్యూటీలకి వెళ్ళే వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఒక మంచిగా పనిచేస్తుంది. చూసారా, నేను ఎలాగా స్క్రబ్లా చేశాను అలానే స్క్రబ్లా చేసుకొని నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను స్పూన్తో చూపిస్తున్నాను. ఫస్ట్గా స్పూన్తో మీరు తీసుకున్న తర్వాత సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.